Hello everyone, 36th day, 19th November, రైల్వే ఎన్టీపీసీ 2024. సో ఈరోజు మన యొక్క టార్గెట్ చూద్దాం. అదేవిధంగా ప్రీవియస్ డే ఎంతవరకు చదివారో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దయచేసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ఉపయోగమే తప్పితే నష్టమైతే ఉండదు కదా. ఆన్సర్ ఒక్కరికి ఒక్క క్వశ్చన్ అయినా ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ ఒక్కొక్క ఆన్సర్ అయినా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బిఫోర్ దట్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, ఒకసారి 1 or 2 days చూడండి. రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అని మీకు అనిపిస్తే దెన్ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో మనం ఒకసారి చూద్దాం. 35th డే మన యొక్క టార్గెట్ ఏ విధంగా ఉండే అంటే, పర్సంటేజెస్లో కొంత భాగం చదవమన్నాను, ఆ ప్రాథమిక హక్కులు చదవమన్నాను, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ చదవమన్నాను, టెన్నిస్ టోర్నమెంట్ మొత్తం కూడా కంప్లీట్లీ పూర్తి చేయమని చెప్పాను. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. చూసే ముందు మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో ఒక లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఏవి పిక్ చేసుకొని చదివి క్లియర్ చేస్తాడో అలానే ఉంటాయి. డౌన్లోడ్కి ప్రింట్కి అవకాశం లేదు, దయచేసి గమనించండి. ఇది ఏదో తక్కువ కాస్ట్ పెట్టాడు కదా అని తీసేసుకొని తర్వాత మెసేజెస్లో మీరు మెసేజ్ చేయడం నన్ను ఇబ్బంది పెట్టకండి, దయచేసి పెట్టకండి ప్లీజ్, ఓకేనా. సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే తక్కువ కాస్ట్కి ఇవ్వడం జరిగింది. సో నిన్నటి వరకు 50% అనేది తీసేస్తానని చెప్పాను. ప్రజెంట్ 40% ఆఫర్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకో 10% తగ్గిస్తాను 1 by 1. సో ఇది ఈ వీకెండ్ వరకు ఉంటుంది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే ఈచ్ 60 రూపీస్కి వస్తుంది. అండ్ ఇది మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి 300 రూపీస్. సో మనకి ఇంకా పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో మనం రీసెంట్గానే 8000 ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం అప్లోడ్ చేసాం. తెలుగు మీడియం కూడా మనకి ఈ సండే లోపు మీకు అప్లోడ్ అవుతుంది. సో వన్స్ ఒకసారి అది కంప్లీట్ అయితే మనం రిమైనింగ్ పెండింగ్కి వచ్చేసేద్దాం. సో తీసుకోండి, తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ వినండి, డెఫినెట్లీ మీకు ఉపయోగపడతాయి, ఓకే. సో ఇక చూద్దాం, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. డబుల్ జియోపార్డీ అనగా ఏంటి? డబుల్ జియోపార్డీ అని దేన్ని అంటారు? రాజ్యాంగానికి ఆత్మ అని ఏ హక్కుని మనం చెప్తాము? రాజ్యాంగానికి ఆత్మ, ఆర్టికల్ నెంబర్ కూడా చెప్పండి. జాతీయ అత్యవసర పరిస్థితులలో ఏ హక్కులు రద్దు కావు? ఏ హక్కులు రద్దు కావు ఆ ఆర్టికల్స్ కూడా. పౌరుల ప్రాథమిక హక్కుల గురించి మొట్టమొదటి లిఖిత పత్రం ఏది? ఆర్టికల్ నెంబర్ 24 ఏం తెలియజేస్తూ ఉంది అసలు? ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే ఏ ఆర్టికల్ ప్రకారము హైకోర్టుకి మనం వెళ్ళవచ్చు? మహాత్మా గాంధీ జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఇందిరాసాగర్ జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మిక్స్డ్ విజేత ఎవరు? మిక్స్డ్ అండి ఇక్కడ. వింబుల్డన్ 2024 మెన్స్ సింగిల్స్ రన్నర్. రోహన్ బోపన్న ఇటీవల ఒక టోర్నమెంట్ గెలిచాడు, అది ఏ టోర్నమెంట్? ఫ్రెంచ్ ఓపెన్ 2024 ఉమెన్ సింగిల్ విజేత ఎవరు? మాడ్రిడ్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్ విజేత ఎవరు? సో చాలామంది ఈజీగా అని అనుకునే ముందు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్, ఓకేనా. సో ఫస్ట్ ప్రూవ్ చేసుకో, ఆన్సర్ చెప్పడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనం ఇంట్లో కూర్చొనే ఆన్సర్ చేయలేకపోతే ఎగ్జామ్ హాల్లో ఆ టెన్షన్స్కి ఆన్సర్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఓకేనా. రైట్, ఇక మనం ఈరోజు టార్గెట్ కనుక చూస్తే పర్సంటేజెస్ మరికొంత భాగం చదవండి, రేపటితోటి క్లోజ్ చేసేయండి మోస్ట్లీ. ప్రాథమిక విధులు చదవండి. నదులు రాష్ట్రాలు అంటే ఒక నది అది ఏ రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంటుంది, పొడవైన నది ఏది, పెద్ద నది ఏది, ఇలాంటివి చదవండి. మనం ఇంకొక క్లాస్లో ఏం చేద్దామంటే నదులు ఉపనదులు చదువుదాం, మరొక క్లాస్లో నదీ తీర ప్రాంతాలు చదువుదాం. 3 days చదువుతాం కంప్లీట్లీ నదులకి. బట్ ఈరోజు మాత్రం నదులు రాష్ట్రాలకు సంబంధించి చదవండి. అండ్ గురుత్వాకర్షణ బలం ఇది కూడా చదవండి. సో ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ మెటెక్కి వెళ్దాం. అండ్ చాలామంది మాక్ టెస్ట్లు అడుగుతూ ఉంటారు. సో టు బీ ఫ్రాంక్, నిజం చెప్పాలంటే మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేయాలంటే అది చాలా వర్క్తో కూడుకున్న పని. సో దాన్ని
మనం ఏ క్వశ్చన్ పడితే అది క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఇవే మాక్ టెస్ట్లు అని చెప్పితే అంతగా ఏముండదు. సో మాక్ టెస్ట్లు అనేది దానికి కొద్దిగా వాల్యూ ఇవ్వాలి కనుక మీరు మంచి ట్రస్టెడ్ది, ఇప్పుడు టెక్స్ట్ బుక్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది, అది తీసుకోండి మీరు. ఓకేనా, టెక్స్ట్ బుక్ అనేది తీసుకోండి. రఫ్గా 300 ఏమో ఉంటుంది పర్ ఇయర్. సో మీరు ఈజీగా చేయొచ్చు అందులో. అండ్ ఫస్ట్ ప్రీవియస్ పేపర్ చేయండి. మాక్ టెస్ట్లు కంటే కూడా నేను ప్రీవియస్ పేపర్స్కి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మాక్ టెస్ట్లు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు టఫ్గా మేము ప్రిపేర్ చేస్తే మాదే పెద్ద తోపు యాప్ అనుకుంటారు, లేకపోతే మేము బాగా డెప్త్గా క్లాసెస్ చెప్తే మా యాపే తోపు అనుకుంటారు, లేదా మా ఇన్స్టిట్యూషనే తోపు అనుకుంటారు అనే విధంగా డెప్త్గా వెళ్తూ ఉన్నారు. బట్ రైల్వేకి ఏం కావాలో అవే చదివితే సరిపోతుంది. సో ఆ బేస్ మీద కావాలి కనుక మీరు ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ